హలో నమస్తే. ఈ ఎలక్షన్ థెఫ్ట్, ఎలక్షన్స్ దొంగిలించారని చెప్పేసి ఎక్కడికి వెళ్తే అక్కడ అపోజిషన్ లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్రంకి వెళ్ళి ఇదిగో ఎలక్షన్ దొంగిలించారని చెప్పేసి నా దగ్గర డేటా ఉంది, నేను బయటికి పెడతాను, త్వరలో బయట పెట్టబోతున్నాను, ఒక విప్లవాత్మకమైనటువంటి రిజల్ట్ నేను సంపాదించాను అని అపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నాడు ఎలక్షన్స్కి సంబంధించి. ఇప్పుడు మొన్న మహారాష్ట్రకి సంబంధించి ఒక పెద్ద లిస్ట్ వేసాడు అనమాట. ఒక 5 పాయింట్లలో లిస్ట్ వేసి ఎలాగ మహారాష్ట్రలో ఎన్నికల్ని దొంగిలించారనే వాడిని ఒక ఆర్టికల్ రాశాడు ఆయన, రాహుల్ గాంధీ. ఇప్పుడు కర్ణాటక గురించి మాట్లాడుతాను. సర్ప్రైజింగ్గా కర్ణాటకలో ఎలక్షన్స్ దొంగిలించారని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ చేశాడు. నా దగ్గర డేటా ఉంది, త్వరలో బయట పెట్టబోతున్నాను అంటున్నాడు. కర్ణాటకలో ఏం చేశారట, ఒక నియోజకవర్గంలో స్టడీ చేశారట. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి అపోజిషన్ లీడర్కి వస్తున్నటువంటి గొడవ ఏంటి అని అంటే, ఈయన డిజిటల్ ఫార్మాట్లో నాకు ఓటర్ లిస్ట్ ఇవ్వమంటే ఎలక్షన్ కమిషన్ ఇవ్వని అంటున్నారు. డిజిటల్ ఫార్మాట్లో మీకు డిజిటల్ ఫార్మాట్ అంటే ప్రింట్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్కి ఎలక్షన్ డేటా ఉంటుంది కదా, పేపర్ మీద వస్తాయి. పేపర్ మీద ఎలక్షన్ డేటా రిపోర్ట్ మొత్తం ఉండిద్ది అక్కడ. ఓకే, పేపర్ మీద కొన్ని కోట్ల మంది, అంటే 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఈ యొక్క ఎలక్షన్ పేపర్లో ఉన్నటువంటి దాన్ని చేయటం కష్టం. కాబట్టి మాకు డిజిటల్ ఫార్మాట్లో ఎక్సెల్ షీట్లోనే ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వట్లా. వీళ్ళు ఏం చేశారు, కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో ఉన్న ఈ పేపర్లో ఉన్న ఎలక్షన్ డేటా మొత్తం తీసుకొని వాళ్ళు డిజిటలైజ్ చేశారట. అంటే అర్థం ఎక్సెల్ షీట్కి ఎక్కించుంటారు. 6 నెలలు పట్టింది మాకు అని అన్నాడు. కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో మొత్తం టైప్ చేశారు, ఆ పేపర్లో ఉన్నదాన్ని టైప్ చేస్తే డిజిటలైజ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ అవుట్ ఏదో ఎక్సెల్ షీట్లు అది చేసి వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్కి వచ్చారు. నా దగ్గర ఒక పెద్ద డేటా ఉంది, నేను త్వరలో బయట పెట్టబోతున్నాను, కర్ణాటకలో కూడా ఎలక్షన్స్ దొంగిలించారు అని ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు నిన్న. అంటే ఎక్కడికి వెళ్తే అంటే గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఈ అందరూ కూడా ఎలిగేషన్ చేస్తున్నారు ఎన్నికల్లో ఏదో జరిగిందని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో రీసెర్చ్ చేశారు. ఆయన హిందూపూర్లో ఏం జరిగిందనేది అదొకటి బయటకు వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయో మొన్న ఎలక్షన్ కమిషన్కి చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ఓకే, చూద్దాం అసలుకి ఏం జరిగిందని. ఇప్పుడు ఈయన నిన్న చేసిన స్టేట్మెంట్ ఇది, ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ స్టోలెన్ ఇన్ ఇండియా, దిస్ ఈస్ ద ట్రూత్, వీ షోడ్ ఎవ్రీవన్ హౌ మ్యాచ్ ఫిక్సింగ్ హ్యాపెండ్ ఇన్ మహారాష్ట్రలో ఎలా ఎన్నికలు దొంగిలించారనేది నేను మొత్తం చెప్పాను మీకు అని అన్నారు. వీ ఇన్వెస్టిగేటెడ్ 1 లోక్సభ సీట్ ఇన్ కర్ణాటక. లోక్సభ సీట్లో ఒక నియోజకవర్గంలో ఇన్వెస్టిగేట్ చేశారట. లార్జ్ స్కేల్ ఓట్ థెఫ్ట్ వాస్ ఫౌండ్. లార్జ్ స్కేల్, భారీ ఎత్తున ఓటర్స్ని దొంగిలించారు అని ఒక పెద్ద స్టేట్మెంట్ చేశాడు ఆయన. వీ విల్ సూన్ బ్రింగ్ ఇట్ బిఫోర్ ద పబ్లిక్. త్వరలో దాన్ని మేము పబ్లిక్లో పెడతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. కర్ణాటక గురించి, కర్ణాటకలో అంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లోక్సభ ఓట్లలో ఓడిపోయారనమాట కర్ణాటకలో. అందుకని వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేసినట్టున్నారు ఇది ఎట్లా జరిగిందని. వీ డిడ్ సమ్ రీసెర్చ్ ఇన్ కర్ణాటక, వీ ఫౌండ్ దట్ ద లోక్సభ ఎలక్షన్ ఇన్ కర్ణాటక వాజ్ స్టోలెన్. ఇట్స్ టాకింగ్ అబౌట్ కర్ణాటక. I can show you in black and white. We can show that to the EC. When they understood, we have found that their game, they have changed theirs. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గేమ్ని మేము ఐడెంటిఫై చేసి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొత్తగా గేమ్ చేంజ్ చేశారు. బీహార్లో ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్ అని చెప్పేసి గేమ్ చేంజ్ చేశారని చెప్పడానికి ఏనే చెప్పాడు. మేము పెద్ద స్కామ్ చేశారు, మేము ఐడెంటిఫై చేశాము, మేము దాని గురించి మేము ప్రజలకు చెబుతున్నామని చెప్పేసి కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చేసారు బీహార్లో, స్పెషల్ ఇంటెన్సివ్ రోల్ అని చెప్పేసి అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇంకోటి ఏంటి, రాహుల్ సెడ్ దే చూజ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కర్ణాటక అండ్ కలెక్టెడ్ ఓటర్స్ లిస్ట్ ఫ్రమ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్. ది ప్రాబ్లమ్ ఈజ్ దే గివ్ ది ఓటర్స్ లిస్ట్ ఆన్ పేపర్. ప్రాబ్లం ఏంటంటే ఓటర్స్ లిస్ట్ని పేపర్ మీద రాస్తారు, ఓటర్స్ లిస్ట్ని పేపర్ మీద ఇస్తారు కదా, డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వమంటే ఇవ్వనన్నారు. సో వీ కలెక్టెడ్ ది ఓటర్స్ లిస్ట్ అండ్ వీ డిజిటలైజ్డ్ ఇట్. వాళ్ళు ఈ పేపర్లోనే మొత్తం తీసుకొచ్చి డిజిటలైజ్ చేశారు. ఇట్ టుక్ 6 months అండ్ వీ అనెర్థెడ్ దేర్ సిస్టమ్ లైక్ హూ క్యాచ్ దేర్ ఓట్స్ అండ్ హౌ ఓటర్స్ ఆర్ ఎన్రోల్డ్ అండ్ ఆల్ కేమ్ అవుట్.
ఎవరెవరు ఓటేశారు ఇవన్నీ కూడా మేము మొత్తం వెరిఫై చేస్తే మొత్తం బయటకు వచ్చింది, ఒక పెద్ద స్కామ్ని కనిపెట్టాము అని ఈయన కర్ణాటకలో గురించి దాని గురించి మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు 2019లో కర్ణాటకలో వచ్చిన రిజల్ట్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి 25 సీట్లు వచ్చాయి, 51.38% ఓట్ షేర్ వచ్చింది. కాంగ్రెస్కి 1 సీట్ వచ్చింది, 31.88% ఓట్ షేర్ వచ్చింది కాంగ్రెస్కి. ఏది 2019లో. జేడిఎస్లో ఒకే సీట్ వచ్చింది, 9.67% ఓట్ షేర్ వచ్చింది వాళ్ళకి. కానీ 2019కి మధ్యలో వాళ్ళ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసింది, సింగిల్గానే ఎవరు సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే ఓటర్స్ మొత్తం కాంగ్రెస్ వైపుకి షిఫ్ట్ అయ్యారు అసెంబ్లీకి వచ్చేసరికి. బట్ లోక్సభ సీట్కి వచ్చేసరికి మళ్ళీ బీజేపీకి 17 సీట్లు గెలిచింది. ఎలాగో చూడండి, 46.35% ఓట్ షేర్ వస్తే బీజేపీకి 17 సీట్స్ గెలిచారట. కాంగ్రెస్కి 9 సీట్స్ మాత్రమే గెలిచారు, 45.64%. ఈ రెండింటికి తేడా ఎంత? 0.6%. 0.6% ఓట్ షేర్ తేడా వచ్చింది ఎవరికి? బీజేపీకి, కాంగ్రెస్కి. కానీ బీజేపీకి 17 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 9 సీట్లు గెలిచింది. నేను కర్ణాటకలో. జేడిఎస్కి 2 సీట్లు వచ్చాయి, 5.63% ఓట్ షేర్ వస్తాయి. ఇక్కడ చూడు, జేడిఎస్ వాళ్ళకి 9.67% ఓట్ షేర్ వచ్చిన వాళ్ళకి ఒకే సీట్ వస్తే, ఇక్కడ జేడిఎస్కి 5. సరే, ఓట్ షేర్లు ఇవన్నీ కాదు, ఒక నియోజకవర్గంలో ఎలాగ మ్యానిపులేట్ చేశారనేది మేము రీసెర్చ్ చేసాము, త్వరలో బయట పెడతాము అన్నారు వీళ్ళు. ఓకే, ఇది కర్ణాటకలో జరిగింద విషయం. ఇంకోటి ఏమన్నారంటే, లెట్ మీ సే దిస్ విదౌట్ ఏ షాడో ఆఫ్ డౌట్, మహారాష్ట్ర ఎలక్షన్ వాజ్ స్టోలెన్. ఎలాంటి అనుమానం లేకుండా నిస్సందేహంగా నేను చెబుతున్నాను, ఎలక్షన్లో మాత్రం మహారాష్ట్రలో మాత్రం ఎలక్షన్ని దొంగిలించారు అని చెప్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ హెల్పింగ్ ది బీజేపీ ఇన్ ఫుల్ కెపాసిటీ. ఎలక్షన్ కమిషన్ ఏమో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఫుల్గా. ఐ బిలీవ్ ద లాస్ట్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ వాజ్ స్టోలెన్ టూ. మధ్యప్రదేశ్లో కూడా దొంగిలించారని చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టే. నాట్ వన్స్ బట్ రిపీటెడ్గా మధ్యప్రదేశ్లో ఎలక్షన్ దొంగిలించారట. జస్ట్ లైక్ మహారాష్ట్ర, వీ మస్ట్ స్టే విజిలెంట్, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక ఇష్యూ. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ డిమాండ్స్ ప్రోబ్ ఇంటూ ఈవీఎం ఫంక్షనింగ్, కాల్స్ ఫర్ రిటర్న్ టు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అక్రాస్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ లెడ్ బై పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి అలాంగ్ విత్ ఎంపీ పివి మిథున్ రెడ్డి అండ్ బెల్లాన్ చంద్రశేఖర్ met the ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా in Delhi to express concern over the conduct of the 2024 elections in ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇది గతంలో జరిగినటువంటి ఇష్యూ. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఇది రిపోర్ట్ వదిలేరు. అనేది 90,000 ఓట్లు నాకు వచ్చాయి 2019లో, మళ్ళీ 2024లో కూడా నాకు అయ్యే ఓట్లు వచ్చాయి, కొత్తగా యాడ్ అయిన 20-30,000 ఓట్లు మొత్తం తీసుకెళ్ళి అపోనెంట్కే ఎట్టేస్తారు, కొద్దిగా కొంతమంది నాకు వేస్తారు కదా అని ఆయన ఒక రిపోర్ట్ పట్టుకొచ్చారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ప్లస్ హిందూపూర్లో ఒకటి చెప్పారు కదా, 484 ఓట్లు ఎమ్మెల్యేకి పడితే మొత్తం దాంట్లో మొత్తం ఒక ఓటు తప్ప మిగతా అన్ని కూడా ఎంపీకి షిఫ్ట్ అయినాయి అని చెప్పి హిందూపూర్లో ఒక పోలింగ్ బూత్లో అదొకటి బయట పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. సో అంటే ఇప్పుడు ఏంది, ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఇన్ని రాష్ట్రాల్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలక్షన్ దొంగిలించారని చెప్పేసి ముందుకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కాబట్టి బీహార్లో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమంటారు, ఇన్ బీహార్ ఓట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ బీయింగ్ స్టోలెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టెడ్ రోల్స్ ఇన్ బీహార్. ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మేము ఇది ఎంత చేస్తున్నారని బయట పెట్టాము, మహారాష్ట్రలో ఎలా చేశారు, కర్ణాటకలో ఎలా చేశారు, మేము బయట పెట్టామని ఇప్పుడు కొత్త మార్గం ఎత్తుకున్నారు. దాన్నే రివిజన్ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ రోల్ ఇన్ బీహార్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ పెట్టి ఇక్కడ డిఫరెంట్ మెథడ్లో వెళ్ళి ఎలక్షన్ని దొంగిలిస్తున్నారు. మేము విల్ నాట్ సిట్ క్వైట్, మేమేం చూస్తూ ఊరుకోము. ఇండియా బ్లాక్ విల్ ఫైట్ అండ్ విల్ బ్యాటిల్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ప్రజల కోసం మేము పోరాడతామని చెప్పి నిన్న ఈయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. ఓకే, ఆస్క్డ్ అబౌట్ ది ప్రొటెస్ట్ అగైన్స్ SIR, he said it is not just the case of Bihar and Delhi that there was cheating in Maharashtra too.
where the election commission had refused to voters list and video recording in the polling process. The election has earlier denied any wrongdoing in Haryana and Maharashtra elections. Video recording manti ఇవ్వలేదు, డిజిటల్ ఫార్మాట్లో ఓటర్ లిస్ట్ మంటే ఇవ్వలేదు, రైట్. సీసీ కెమెరాకి సంబంధించినటువంటి మేము ఇవ్వకూడదు అంటున్నారు, ప్రైవసీ అంటున్నారు. ఓకే, ఇవన్నీ చాలా జరుపుకుంటూ వచ్చాయి. సరే, ఈ బీహార్లో ఇంటెన్సివ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి సరే ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయండి అని కోర్టు చెప్తే, కోర్టుకి నీకు అంత పరిమితులు లేవు, నన్ను డైరెక్ట్ చేసే రైట్ లేదు నీకు అని కోర్టుకి ఎదురు తిరిగింది మళ్ళీ ఎలక్షన్ కమిషన్. ఆధార్ కార్డుని మీరు ఆధారంగా తీసుకొని ఓటర్ లిస్టులో యాడ్ చేయమంటే మేము చేయమని ఎక్కడో అస్సాంలో పెట్టినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ పట్టుకోవడానికి కొన్ని రూల్స్ పెట్టారు అస్సాంలో, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమని 2024 ముందు మీ ఓటర్ లిస్ట్లో ఉంటే మీ ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు, మీ డైరెక్ట్గా లిస్ట్ అవ్వచ్చు. 2004 నుంచి 2024 మధ్యలో ఓటర్ లిస్ట్ అయినోడు పేరెంట్ అని ఫాదర్ యొక్క ఎగ్జిస్టెన్స్ని మీరు ప్రూవ్ చేయాలన్నారు. మీ ఫాదర్ పేరెంట్, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆ మొత్తం ఫాదర్కి సంబంధించిన ఆధార్ కార్డులు అవన్నీ ప్రొవైడ్ చేయాలన్నారు. 2024 తర్వాత మదర్ కూడా, ఫాదర్తో పాటు మదర్ది కూడా ప్రూవ్ చేయాలని చెప్పి పెట్టారు ఇక్కడ. ఇది బీహార్లో ఏది ఒక అన్ఎడ్యుకేషను, చదువు రానటువంటి ఒక ఎక్కువగాన నిరక్షరాస్యత రాష్ట్రంలో నువ్వు ఇన్ని రూల్స్ పెడితే వాళ్ళు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి పుట్టించాలి ఆ సర్టిఫికేట్లు అవన్నీ కూడా ఫాదర్కి మదర్కి. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏం తెలీదు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు, అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు ఉద్యోగాల కోసం, ఆమె పనులు చేసుకోవడానికి. బీహార్ నుంచి ఉద్యోగాలు లేక మన సౌత్ ఇండియా వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏది పని చేసుకుంటూ ఉంటారు. కొంతమంది బయలుదేరి మస్తారు అక్కడక్కడ బీహార్ వాళ్ళు. మరి అలాంటిది విదిన్ ద స్టేట్ ఎంతమంది మూవ్ ఉంటారు ఉద్యోగాల కోసం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వాళ్ళు గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి ఎక్కడో బీహార్ పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చినాడు, పాట్నా నుంచి విజయవాడ వచ్చినాడు, ఆ పాట్నా నుంచి పక్కన ఉన్నటువంటి బీహార్ వేరే జిల్లాలకి ఎన్నిసార్లు ఎంతమంది వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేట్లు ఎలా సృష్టిస్తారు, ఎలాగ ఇస్తారు గవర్నమెంట్కి, అవన్నీ. ఇదంతా ఏంటంటే కావాలని చేశారనేది ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు అపోజిషన్ లీడర్. నిన్న పార్లమెంట్లో ధర్నా చేశారు వీళ్ళు, ఇది బ్లాక్ కండవాలు వేసుకొని ధర్నాలు చేశారు. అఖిలేష్ యాదవ్ ప్లస్ అదే ఇండియా బ్లాక్ లీడర్స్, వీళ్ళు మొత్తం ఇండియా బ్లాక్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ నిన్న ధర్నా చేశారు పార్లమెంట్లో. ఇది సీరియస్ ఎలిగేషన్ చేశాడు నరేంద్ర మోడీ గారి మీద. You are saying that Operation Sindoor is ongoing. On one hand, you say that you have become victorious. On the other side, Donald Trump said that 25 times that they stopped Operation Sindoor. Kuch na kuch to dal mein kala hai na. Kuch to dal mein kala hai na ante endo మరి అర్థం. ఓకే, కుచ్ తో దాల్ మే ఏంది కాలా ఆయన అంటే మరి పప్పులో ఏదో నలుపుదా, కాలా అంటే నలుపా, అది మాకు వద్దు స్వామి హిందూ అంటే తీసుకొచ్చి పెడుతున్నారు మాకు. ఓకే, అంటే నేనేమన్నానంటే ఇప్పుడు ఈయనేమంటారంటే నరేంద్ర మోడీ గారేమో ఒక సైడ్ నేను గెలిచాము, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు, ఇంకొక సైడ్ ఏమో డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపాను అని 25 సార్లు చెప్పాడు ఇప్పటికీ. ఒకసారి ఏమో ఆపరేషన్ సింధూర్ విల్ కంటిన్యూ అని అంటున్నారు, ఆయనేమో నేను ఆపేశాను, మీరు నా మాట వినకపోతే మీతో ట్రేడ్ ఆపుతానని చెప్పి బెదిరించాడు. 25 సార్లు చెప్పాడు ట్రంప్ ఇప్పటికే. కానీ వీళ్ళు ఏం మాట్లాడతలేదు. ఇది చూడండి, ట్రంప్ 73 రోజుల్లో 25 సార్లు చెప్పాడట నేను యుద్ధాన్ని ఆపాను అని. కానీ మోడీ గారి దగ్గర నుంచి ఒక్క సింగిల్ స్టేట్మెంట్ కూడా రాలేదు ఇంతవరకు ట్రంప్ మాటల్ని ఖండిస్తూ. సో ఫైనల్గా మళ్ళీ ఏమంటే దోస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ ప్యాట్రియట్స్ రానివి అంటే దేశభక్తులు అని చెప్పుకునే వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశాడు ఈయన. ఓకే, ఏం చేసింది ఏంటంటే అఫ్ కోర్స్ he said he did the ceasefire. It is a fact. How can the Prime Minister give a statement? What will he say? That Trump did the ceasefire. He did not say that this is the truth. Trump has done the ceasefire and the world knows it. అర్థం ఏంటంటే ట్రంప్ యుద్ధం ఆపాడన్న మాట నిజం, సీజ్ఫైర్ చేసింది ట్రంపే, ఆ విషయం ప్రపంచానికి మొత్తానికి తెలుసు. నరేంద్ర మోడీ గారు ట్రంప్ మాటలకి విని మన యుద్ధాన్ని ట్రంప్ చేతిలో పెట్టారు కాబట్టి ట్రంప్ ఆపేశాడు దాన్ని. ఇక మోడీ గారు ఏం చెప్తారు, చెప్పడానికి ఏమీ లేదు.
అందుకని ఆయన ఏమి సైలెంట్గా ఉన్నాడని ఒక కామెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు అపోజిషన్ నాయకుడు. ఓకే, సో ఇది జరిగింది నిన్న జరిగినటువంటి ఎలక్షన్, కర్ణాటకకి సంబంధించిన ఎలక్షన్లో కూడా మళ్ళీ స్కామ్ జరిగిందని చెప్పడము, ప్లస్ ఇంక ఈ ఆపరేషన్ సింధూర్ మీద నిన్న అపోజిషన్ నాయకుడు చేసినటువంటి కామెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.